మీడియా వారి ద్వారా వస్తున్నటువంటి న్యాయ సలహాలు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ జీవీఎన్ఆర్ త్రిపుల వరప్రసాద్. నేను హైకోర్టు మరియు సుప్రీంకోర్టు నందు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఫారిన్ సంబంధాలని మోజు పెరిగిపోయి ఎవరినో ఊహించుకొని మన అమ్మాయిని కూడా అమెరికా సంబంధం ఇద్దాం, ఆస్ట్రేలియాలో కెనడాలో పంపించాలని సంబంధాలు ఎదుగుతారు. ఈ సంబంధాలు ఎదిగినప్పుడు అవతల వాళ్ళు మంచి సంప్రదాయం కలిగిన కుటుంబమా, మంచి బ్యాక్గ్రౌండ్ ఉందా లేదని చూసుకోకుండా ఏదో ఉద్యోగమో సంపాదన ఆశించి అబ్బాయి బాగానే ఉన్నాడు కదా అని వీళ్ళ కొన్నదంతా తీసుకెళ్ళి అప్పులో సొప్పులో చేసి ఘనంగా పెళ్ళిళ్ళు చేసి పంపిస్తారు. మొదట్లో వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కూడా అటువంటి మాయబుద్ధితో ఉన్నవాళ్ళు చక్కగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు, ఇంకేమన్నా లాక్కుంటాడు. చివరి క్షణం వరకు ఆ అమ్మాయిని హెరాస్మెంట్కి గురి చేసి నైస్గా ఓ టికెట్ తీసి ఇండియా పంపించేస్తాడు. తర్వాత వీసా లేకుండా క్లోజ్ చేసేస్తాడు. ఆ అమ్మాయికి మళ్ళీ అమెరికా వెళ్ళలేకుండా ఇండియాలో ఉండిపోయి బాధలు పడుతూ ఉంటారు. వాడు ఈ లోపల అక్కడ అమెరికాలో విడాకుల కేసు ఫైల్ చేస్తాడు. ఈ అమ్మాయి అమెరికా వెళ్ళడానికి వీసా లేదు, ఈ అమ్మాయి అమెరికా పోలేదు, వాడికి అక్కడ విడాకులు ఇచ్చేస్తారు. ఇటువంటి వాటిల్లో అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాల నుంచి పెరిగిపోతే లేటెస్ట్గా సుప్రీంకోర్టు చెప్పేసింది, ఇండియాలో వివాహం జరిగి అమెరికా వెళ్ళినా ఆ అమ్మాయిని ఇక్కడికి పంపించేసి వాడు అమెరికా చర్యలు తీసుకొని అక్కడ కోర్టులో డైవర్స్ ఇచ్చినా ఇండియాకు వచ్చేటప్పటికి అది బైండింగ్ కాజాలదు అని చెప్పేసింది. ఇండియన్లోనే డైవర్స్ తీసుకోవాలనే విషయం చెప్పింది. అట్ ది సేమ్ టైం ఈ పిల్లల్ని బలవంతంగా అతను అమెరికా తీసుకెళ్లేటువంటి అధికారం కూడా లేదు ఇక్కడికి వచ్చి ఆడపిల్ల దగ్గర నుంచి. సో ఇక్కడ నుంచి కోర్టు ఈ అమ్మాయికి పూర్తి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ అమ్మాయి ఇక్కడ ఇండియాలో చర్యలు తీసుకోవాలి, ఇండియాలో కేసులు ఫైల్ చేసుకోవాలి, రెడ్ కార్నర్ నోటీస్ ఇవన్నీ ఇచ్చుకోవాలి, లుకౌట్ నోటీసులు ఇప్పించుకోవాలి అతని పేరు మీదకి. అలాగే డైవర్స్ కావాలన్నా డైవర్స్ కేసు ఫైల్ చేసుకోవాలి, అది మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా త్రూ చట్టపరిధిలో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి పంపించిన ఒక ప్రొసీజర్ ప్రిస్క్రైబ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాని ద్వారా కన్సర్న్ కోర్టు నుంచి సమన్స్ అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలి. సో కొంతకాలానికి వాడిని ఇక్కడికి రప్పించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రొసీజర్స్ టైం పట్టినప్పటికీ ప్రొటెక్షన్ అనేది ఉంది. బట్ ఓపిక్గా ఆ కార్యక్రమాలు ఒక న్యాయవాదిని నమ్ముకొని అతనికి అప్పచెప్తే అతను చేసేదాకా ఓపిక పట్టాలి. డిలే అవుతుందని చెప్పి అని అనుకోకూడదు. ఎందుకంటే జెస్టేషన్ పీరియడ్ కొంత టైం పడుతుంది. ఇదే ఇండియాలో ఉన్న మనిషిని పట్టుకోవడం వేరు, ఎక్కడో ఉన్నాడని లాక్ రావడం వేరు. ఇట్ విల్ టేక్ టైం. కానీ వాళ్ళు భయపడాల్సిన పని లేదు. అమెరికాలో డైవర్స్ అయిపోయింది కదా అని ఇండియాలో డైవర్స్ లేకుండా అమెరికాలో డైవర్స్ తీసుకున్నా అది చెల్లదు అనేది మన ఇండియన్ న్యాయశాస్త్రం మనకు చెప్పేసింది, న్యాయస్థానాలు చెప్పేసినాయి. కాబట్టి ఆడపిల్లలు భయపడాల్సిన పని లేదు. బట్ ఎప్పుడైనా అతను తల్లిదండ్రులను చూడాలన్నా, వాళ్ళ ఆస్తుల గురించి కావాలన్నా, ఇండియాలో ఎప్పుడు అడుగుపెట్టినా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎక్కడ అతను ల్యాండ్ అయినా ఇమిగ్రేషన్లో అతను అరెస్ట్ చేసేసి ఈ ఊరికి పట్టుకొచ్చేస్తారు. కాబట్టి వీళ్ళు కంప్లైంట్లు పెట్టి కూర్చొని కాలానికి వదిలేస్తే చాలు, అతను ఇండియా అంటూ వస్తే దొరికిపోతాడు. వస్తే ఇక్కడ కోర్టు వాళ్ళని ఫిక్స్ చేస్తుంది అన్ని రకాలుగా. కానీ ఒక పథకం ప్రకారంగా మోసం చేసిన వాడి గురించి ఎదురు చూస్తూ తమ జీవితాలను నాశనం చేసుకోకూడదని కూడా ఆడపిల్లలకు నేను హెచ్చరిక చేస్తున్నాను. Like and subscribe Eagle Media Works.